రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. పాయింట్ ఆఫ్ డౌట్ రేజ్ అయింది, ఎందుకంటే 1 డే నుంచి ఫోన్ చేయలేదు. మేము ఎక్స్పెక్ట్ చేసండి ఆ రోజు ఫోన్ రాలే, అక్కడ సిగ్నల్స్ ఉండవు, ఎక్కువ ఉండవు. సో 1 డే ముందే మాకు ఫోన్ చేసి చెప్పిండే. మేము న్యూస్లో చూస్తున్నప్పుడు ట్రై చేశారు, బట్ లేదు డాడీ. మన దేశం కోసం మనం ఎవరైనా, మన ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉన్నా మనకే కదా గర్వం. ఆ ఇన్సిడెంట్లో మా ఫాదర్ ఉన్నారా లేరా అని ఫస్ట్ మేము కనుక్కున్నాం. పుట్టిన ప్రతి మనిషి దేశ సేవ చేసేందుకోసం ఎప్పుడూ ముందు ఉంటారు. అది దేశం కోసం మరణం పొందడం కూడా ఒక అదృష్టంగా భావిస్తారు. మొట్టమొదటి నుంచి కూడా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఆర్మీలో ఎక్కువ మంది సేవలు అందిస్తున్న ఈ క్రమంలో కూడా మరోసారి ఇదే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి చెందినటువంటి సుబేదార్ ముత్తుమూల రామకృష్ణారెడ్డి దేశం కోసం వీరమరణం పొందడం కూడా జరిగింది. సరిహద్దుల్లో కాశ్మీర్ ప్రాంతంలో ఆర్మీ రిహార్సల్స్లో భాగంగా కూడా 2 రోజుల క్రితం జరిగిన ఒక ప్రమాదంలో అతను మృత్యువాత పట్టడం, దేశంలో అదేవిధంగా కుటుంబాన్ని కూడా కలిసివేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం వారి స్వగ్రామమైన గిద్దలూరుకి దగ్గరలో ఉన్నటువంటి కాలువపల్లి దగ్గర ఉన్నాము. వారి కుటుంబం సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు, వారి మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మొదటగా ఆర్టీవీ తరఫున మీ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. మీ నాన్నగారు సుబేదార్ ముత్తుమూల రామకృష్ణారెడ్డి వీరమరణం పొందడం, అసలు ఆ వార్త ఎలా తెలిసింది, అసలు ఏమై ఉందని మీకు ఆర్మీ అధికారులు చెప్పడం జరిగింది? నాకు సార్ యాక్చువల్లీ అది న్యూస్లో రాగానే, అంటే దాని 1 డే ముందే మాకు 1 డే ముందే మాకు చెప్పిండే, ఇట్లా దిగుతున్నాం ఎక్సర్సైజ్ అంటే డాడీ వాళ్ళ యూనిట్ తిందికి వస్తున్నారు, అక్కడి నుంచి అన్నీ అయిపించుకొని వాళ్ళు పోస్టింగ్ హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది. సో 1 డే ముందే మాకు అక్కడ సిగ్నల్స్ ఉండవు, ఎక్కువ ఉండవు. సో 1 డే ముందే మాకు ఫోన్ చేసి చెప్పిండే దిగుతున్నా, ఇంకా సిగ్నల్స్ ఉండవు అని. సో మేము ఎక్స్పెక్ట్ చేసండి ఆ రోజు ఫోన్ రాలే. సో మేము అనుకున్నాం దిగుతున్నారులే అని. కానీ నెక్స్ట్ డే మేము న్యూస్లో చూస్తున్నప్పుడు మార్నింగ్ జస్ట్ నార్మల్ చూస్తే ఇట్లా నార్మల్ టెలివిజన్స్ లైక్ ఇండియన్ టుడే దాంట్లో మనకి ఒక జేసీఓ మళ్ళీ ఇట్లా ట్యాంక్స్ అనగానే ఎక్కువగా మా డాడీ చెప్తూ ఉంటాడు మాకు, మేము T-72 ఇట్లా మేము క్యారీ చేస్తున్నాం ఇప్పుడు యూస్ చేసేది ఇన్ఫర్మేషన్. అట్లా మాకు అట్లా పాయింట్ ఆఫ్ డౌట్ రేజ్ అయింది, ఎందుకంటే 1 డే నుంచి ఫోన్ చేయలేదు. ఏదైనా మాకు చేయకపోయినా డాడీ ఖచ్చితంగా మమ్మీకి ఫోన్ చేస్తాడు, చెప్తాడు స్టేటస్ ఏంది ఏందని. సో మా డౌట్ రేజ్ అవ్వడం వల్ల మళ్ళీ మేము ఏంటి డెప్త్కి వెళ్ళి కనుక్కొని, మా డాడీ వాళ్ళ యూనిట్ వాళ్ళ సపోర్ట్ ఉన్నది మాకు, మా 52 ఆర్మర్ రెజిమెంట్ డాడీది, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మాకు సపోర్ట్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్పడం, తెలుసుకోవడం, అక్కడి నుంచి సర్చ్ అండ్ రెస్క్యూ చేసి చెప్పడం జరిగింది. ఇట్లాకి మా 50 ఆర్మర్ రెజిమెంట్ డాడీ వాళ్ళ ట్యాంక్ ఎక్సర్సైజ్ చేస్తుండగా రివర్ టు రివర్ క్రాస్ అవుతున్నారు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, అది నైట్ టైం. సో ఆ టైం అప్పుడు 4 ట్యాంక్స్ డాడీ వాళ్ళ బ్యాచ్ మొత్తం వెళ్తున్నది, కానీ డాడీ వాళ్ళది లాస్ట్ ట్యాంక్ ఉన్నది. ఆ ట్యాంక్లో సాయిల్ గ్రౌండ్ కూడా కొద్దిగా మడ్డీగా ఉండే. సో అరౌండ్ కొద్దిగా దూరం ట్రావెల్ అయిపోయిన తర్వాత ఆ మడ్డీలో కొద్దిగా స్ట్రక్ అయింది ట్యాంక్. ఆ స్ట్రక్ అయిపోయిన తర్వాత వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోయింది, కరెంట్ ఎక్కువైంది వాటర్లో. సో అక్కడి నుంచి ట్యాంక్ ఇంకా ముందుకు వెళ్ళలేకపోయింది, ఇంకా డెప్త్లోకి వెళ్ళి ఇరుక్కపోయింది. సో అలాగా అది ట్యాంక్లో ఉండడం, ప్లస్ ఆ టెంపరేచర్ కూడా మనం తట్టుకోలేం, ఎక్కువగా కూలింగ్ టెంపరేచర్స్ ఉంటాయి అక్కడ. సో ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది. అది జస్ట్ మనం బయటకు వచ్చి, అంటే మన బాడీ టెంపరేచర్ కంటే, నార్మల్ బాడీ టెంపరేచర్ కంటే క్లోత్స్ లేకుండా ఏమైనా ఉంటే జస్ట్ వాటర్ టచ్ చేసినా హైపోథెర్మియా వస్తుంది, మనకి ఫ్రీజ్ అయిపోతాం. సో ఆ టెంపరేచర్స్లో ఇంకా ఎస్కేప్ అవ్వడానికి కూడా వాళ్ళకి లేదు, వాటర్లో ఇరుక్కపోయిండే. ఇంకా అట్లా మార్నింగ్ సర్చ్ అండ్ రెస్క్యూ జరిగింది, ఆర్మీ నుంచి సపోర్ట్ వచ్చి ఇట్లా, ఇంకా తర్వాత ఆర్మీ నుంచి చెప్పిండే, ఇంకా సర్చ్ అండ్ రెస్క్యూ చేశారు, ట్రై చేశారు, బట్ లేదు డాడీ. దేశ సేవ కోసం నిత్యం బార్డర్లో శత్రువులతోటి, అదేవిధంగా రిహార్సల్తోటి నిత్యం పోరాడేటువంటి మీ నాన్నగారు ఇటువంటి రిహార్సల్స్ గతంలో కూడా చేస్తుంటారు, అవి మీతో షేర్ చేసుకొని ఉంటారు. ఎందుకంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అంటే నిత్యం ప్రమాదాలతోటి చాలా కట్టం, అలాంటివి మీతో ఎప్పుడు షేర్ చేసుకుంటూ జరిగింది?
చాలాసార్లు ఎక్సర్సైజ్కి వెళ్ళారు, రాజస్థాన్కి వెళ్తారు. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడి లేదు లదాఖ్ వెళ్ళేటప్పుడు కూడా ఇట్లనే వెళ్ళారనమాట. రూట్ సేమ్ ట్యాంక్స్ తీసుకొనే వెళ్ళారు. మళ్ళీ దీని ముందు కూడా ఒక సెట్ ఆఫ్ ట్యాంక్స్ని దింపారు, అంటే తిందికి తెచ్చారు. ఒక సెట్ ఆఫ్ పేర్ ఆఫ్ ట్యాంక్స్ని కొన్ని బ్యాచెస్ వైజ్ తెస్తారు పైకి వెళ్ళిన తర్వాత. ఆ సెట్ ఆఫ్ ట్యాంక్స్ని కూడా దించి మళ్ళీ పైకి వెళ్ళారు ఇంకో సెట్ ఆఫ్ ట్యాంక్స్ తీసుకుందామని. సో దాంట్లో ఎక్స్పీరియన్స్ ఫ్యాక్టర్స్ చాలా ఉండే డాడీకి. ఎప్పటి నుంచో ఇది కాదు, మా డాడీ మాకు ఎప్పుడు ఊహో దగ్గర నుంచి ఉందో మా డాడీకి ఉన్న దగ్గర మొత్తం అన్నీ. మా డాడీ రోల్ కూడా ఎక్కువ ఆర్మీలో ఉంది, ఓన్లీ ట్యాంక్స్ దగ్గరనే ఉండేది. ఎప్పుడు మా డాడీ మేము వెళ్ళి కూడా చూసేవాళ్ళం, మాకు కూడా చూపించేవాడు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు ట్యాంక్స్ ఇక్కడ ఎట్లుంటాయి ఏంది మేము కూడా. సో మొత్తం ఆర్మీలో ఉన్న మేజర్ రోల్ డాడీది మొత్తం ట్యాంక్స్ దగ్గరే చేసిండే. మొత్తం ట్యాంక్ ఆపరేటింగ్ అంతా ఇవన్నీ. అంత ప్రమాదాలు ఉంటాయని తెలిసి కూడా మూడో తరంగా అంటే మీ తాతగారు ఆర్మీ సేవలు అందించారు, మీ నాన్నగారు సేవలు అందిస్తున్నారు. మూడో తరంగా మీరు మర్చెంట్ నేవీకి కూడా మిమ్మల్ని ప్రోత్సహించాడు మీ నాన్నగారు అని చెప్పేస్తుంటారు, అది నిజమే? అవును, నాకు మా ఫాదరే రోల్ మోడల్. ఇప్పుడు ఏది జరిగినా మనం ఏది జరిగినా ఇప్పుడు మనం యాన్సిస్టర్స్ ఏం చేస్తున్నారో మన దేశం కోసం మనం పోరాడాలి, చెయ్యాలి. మనం ఎవరో ఏదో చేస్తున్నామని కాదు, మన దేశం కోసం మనం ఎవరైనా మన ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉన్నా మనకే కదా గర్వం. సో అట్లా మా ఫాదరే మాకు రోల్ మోడల్. అందుకే నేను కూడా మర్చెంట్ నేవీ మేము కూడా ట్రై చేసిండే ఇట్లా ఆర్మీకి అని, కానీ మర్చెంట్ నేవీలో నేను సెలెక్ట్ అయ్యిండే, మర్చెంట్ నేవీ చూస్ చేసుకునే కెరియర్. చెప్పిన బ్రదర్, జరిగిన సంఘటన అయితే దురదృష్టకరం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో అంటే మీ నాన్నగారు వార్త తెలిసిన వెంబటే మీరు ఎవరిని అప్రోచ్ అయ్యారు, ఇక్కడ ఎయిర్పోర్ట్లు కానీ అసలు ఎటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్ళదలుచుకున్నారు? అసలు మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? ఫస్ట్ తెలిసగానే మేము ముందు కనుక్కున్నాం అక్కడ యూనిట్ వాళ్ళకి ఫోన్ చేసి. అది అసలు ఆ ఇన్సిడెంట్లో మా ఫాదర్ ఉన్నారా లేరా అని ఫస్ట్ మేము కనుక్కున్నాం. మాకు మా ఆఫీసర్ వాళ్ళు చెప్పారు అక్కడ మా ఫాదర్ ఉన్నారని. చెప్పండి, మీ బ్రదర్ అంటే మొదటి నుంచి కూడా ఆర్మీలో ఉన్నారు, మీ నాన్నగారు ఆర్మీలో ఉన్నారు, మీరు ఇక్కడ ఊర్లోనే ఉండి పొలం అవి చూసుకుంటున్నారు. ఎలా ఉండేది మీ బ్రదర్ తోటి సంబంధాలు? మేము ఇద్దరు పూర్తి రిలేటివ్ ఎవరు ఉండరు, అలా ఉంటారు. బాగానే ఉన్నాం కలిసిమెలిసి ఇప్పటికి కూడా. ఇద్దరు మా ఫ్యామిలీ వాళ్ళ అక్క చెల్లెల్ని ఇద్దరిని చేసుకున్నాం మేము. కానీ ఇక ఇది జరిగింది. కానీ నాకు ఫోన్ చేశాడు శుక్రవారం బేస్తవారం 8 గంటలకు నాకు ఫోన్ చేశాడు. నైట్ సంతకాడ 8 గంటలకు ఫోన్ చేసి ఇట ఉండాది 5 రోజులకు నేను దిగి వస్తున్నాను అని నాకు 15 నిమిషాలు మాట్లాడాడు. నువ్వు హైదరాబాద్ ఆరోగ్యం బాగాలేదు, నువ్వు పిల్లోడు స్టాండింగ్ చేస్తాను, నువ్వు వెళ్ళు టికెట్లు చేస్తారు అని చెప్పిండు. 10 నిమిషాల వరకు మాట్లాడిండు. ప్లస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అల్లే ఆయనతో వాయిస్ మెసేజ్ 3 సార్లు పెట్టిండు, మాట్లాడు అని. నువ్వు వెళ్ళు అని చెప్పిండు. నాకు ఒకటి చెప్పాడు, ఈరోజు వాగు ఉండదు, ఆ వాగు దాటిన తర్వాత ఇంకా 5 రోజులు ఉందన్న వస్తా హైదరాబాద్ అని చెప్పాడు. నువ్వు వెళ్ళు హైదరాబాద్ అన్నాడు. ఇంకా నాకు అదే చేసింది. తర్వాత ఉదయం 9 గంటలకు నేను దీంట్లో చూస్తే ఒక సంఘటన, ఒక మనిషి అయిపోన్నాడు ఇట లేదని లదాఖ్లో అన్నారకే. వచ్చే శుక్రవారం సాయంత్రం ఉదయం ఇప్పుడు నాకు అమ్మ నాకు చెప్పిండు కదా అని నేను డైవ్ అయిపోయినా. వచ్చిన తర్వాత నుండి మా పిల్లలకు ఫోన్ చేద్దాం అనుకున్నా, నాకు ఏందో అది జరిగింది. నాకు మా పిల్లని చేసేసరికి చెప్పేశాడు మా డాడీ అని. ఈ సుబేదార్ ముత్తుముల కృష్ణారెడ్డి పార్థివ దేహం ఈరోజు సాయంత్రానికి అంటే చీకటపడే సమయానికి స్వగ్రామం చేరుకుంటున్న ఈ నేపథ్యంలో ఇక్కడ అధికారికంగా లాంఛనాలతోటి, ఆర్మీ లాంఛనాలతోటి, అదేవిధంగా ఏదైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో ఆ ఫార్మాలిటీస్ ప్రకారం కూడా అంత్యక్రియలు జరిగేందుకోసం కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, గిద్దలూరు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.